ఒక ఫోన్ కాల్ వస్తే ఎంతవరకు నమ్ముతాం? ఒక వాట్సాప్ డీపీలో ప్రముఖ వ్యక్తులు కనిపిస్తే ఎంతవరకు విశ్వసిస్తాం? కానీ అదే కాల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పేర్లు వినిపిస్తే, వీడియో కాల్లో ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు కనిపిస్తే నమ్మకుండా ఉంటామా? కానీ విశాఖలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ మోసం డబ్బుతో మొదలు కాలేదు, నమ్మకంతో మొదలైంది. భూ వివాదం పరిష్కారం పేరుతో మొదలైన సంభాషణ క్రమంగా అధికార వ్యవస్థ, ప్రముఖుల పేర్లు, వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. చివరికి అసలు విషయం అర్థమయ్యేసరికి డబ్బు పోయింది, నమ్మకం మోసపోయింది. అసలు ఒక సామాన్య వ్యక్తిని నమ్మించేందుకు ఎవరు ఇంత పెద్ద స్కెచ్ వేశారు? ఒక వాట్సాప్ అకౌంట్ వెనుక ఎవరు ఉన్నారు? ఏకంగా సీఎం పేరే వాడుకున్న ఈ హైటెక్ మోసం ఎలా జరిగింది? విశాఖలో ఓ ఫోన్ కాల్తో మొదలైన కథ చివరికి సైబర్ క్రైమ్కు కొత్త రూపం చూపించింది. సాధారణంగా మోసగాళ్లు బ్యాంకులు, లాటరీలు, ఉద్యోగాలు, ఓటీపీ అంటూ వల వేస్తారు. కానీ ఈ కథ వేరు. ఈసారి టార్గెట్ను నమ్మించడానికి వాళ్లు వాడుకున్నది నేరుగా రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పేర్లు. ఓ సామాన్య వ్యక్తి ముందు ఒక్కసారిగా ముఖ్యమంత్రి పేరు వినిపిస్తే అనుమానం వస్తుందా, లేక నమ్మకం పెరుగుతుందా? ఇదే మనస్తత్వాన్ని ఆయుధంగా మార్చుకుంది ఈ హైటెక్ మోసం. విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వివరాలు చూస్తే ఇది సాధారణంగా ఆన్లైన్ మోసం కాదు, ముందే ప్లాన్ చేసి నమ్మకం మీద చేసిన సైబర్ అటాక్. ఒక పరిచయంతో ఈ క్రైమ్ మొదలయ్యింది. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయి. మాటలు సాధారణంగా మొదలయ్యాయి, కానీ క్రమంగా సంభాషణ దిశగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుల పేర్లు వినిపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావనలోకొచ్చాయి. ఆ పేర్లు వినిపించిన కొద్దీ ఇతనెవరో పవర్ఫుల్ వ్యక్తి అనే నమ్మకం పెరిగింది. అంతటితో ఆగలేదు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ కూడా బయటకొచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమ ఫోటోతో ఓ వాట్సాప్ ఖాతా సృష్టించి ఆ అకౌంట్ను నిజమైందిగా చూపించే ప్రయత్నం కూడా జరిగింది. ఇక అక్కడి నుంచి అసలు సైకలాజికల్ గేమ్ మొదలయ్యింది. ఒక్కోసారి మెసేజ్, ఒక్కోసారి వాట్సాప్ కాల్, చివరికి వీడియో కాల్ కూడా ఇరువురి మధ్య జరిగింది. అయితే అదే ఈ కేసులో పెద్ద మలుపు. ఏఐను ఉపయోగించి వీడియో కాల్ ద్వారా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నట్టుగా నమ్మించారు. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ సార్ చూశారుగా, ఏఐని ఉపయోగించి వీడియో కాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు ప్లాన్ చేసి ఎలా మోసం చేశారు. ఓ సామాన్య వ్యక్తికి రాష్ట్ర అత్యున్నత నాయకత్వంతో మాట్లాడే అవకాశం వస్తే అక్కడ అనుమానాల కంటే నమ్మకాలే ఎక్కువగా పనిచేస్తాయి. ఇదే అంశాన్ని ఉపయోగించుకుని శ్రీనివాస్ను నమ్మించారు. ఆ తర్వాతే అసలు ఎజెండా బయటపడింది. విశాఖ సీతంపేటలో ఉన్న భూ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్పై లంచం ఆరోపణలుంటే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యను పై స్థాయిలో చూపిస్తామని, ప్రక్రియ ముందుకు వెళ్తోందని నమ్మించారు. మొదట చిన్న మొత్తం, తర్వాత ఇంకొన్ని అవసరాల పేరుతో దశల వారీగా డబ్బులు కాజేశారు. ప్రతి దశలో నమ్మకం పెంచేలా మాట్లాడారు. ప్రాసెస్ జరుగుతుంది, ఫైల్ ముందుకెళ్తోంది, ఇంకో క్లియరెన్స్ ఉంది, పని పూర్తయిపోయింది అంటూ ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ కేటుగాళ్లు బాగానే డబ్బులు కాజేశారు. అయితే ఎక్కడో ఒక దశలో శ్రీనివాస్ రెడ్డికి అనుమానం మొదలయ్యింది. మాటలు ఉన్నా ఫలితం లేదు, హామీలున్నా చర్యలు కనిపించలేదు, డబ్బులు వెళ్తున్నాయి కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో తాను మోసపోయారని శ్రీనివాస్ గుర్తించాడు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబర్లు, వాట్సాప్ అకౌంట్, వీడియో కాల్ ట్రయల్స్, డబ్బు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు.
ఇంతకాలం ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ పేర్లతో మోసాలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రజల నమ్మకం సంపాదించేందుకు రాజకీయ నాయకులు సీఎం, మంత్రుల పేర్లే వాడుకోవటం ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్, వీడియో కాల్ నిజంగానే ఆ వ్యక్తి చేశారా, లేక ఒక ఫోటోతో ఉన్న వాట్సాప్ అకౌంట్ నిజంగా అతనిదేనా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్నలు.